హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసరికి మనకి మకర సంక్రాంతి రోజు సందర్భంగా సంక్రాంతి రోజు గెలిచే రంగుల వీడియో. మనము తేదీ చూసుకున్నట్లయితే ముందుగా 15/1/2026 కృష్ణపక్షం లేదా బహుళపక్షం, ఏదన్నా ఒకటే, కృష్ణపక్షం అన్నా బహుళపక్షం అన్నా ఒకటే. అదేవిధంగా వారం చూసుకున్నట్లయితే గురువారం, నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం. మనకి ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది 15/1/2026 ఉదయం 5:47 మొదలయ్యి 16/1/2026 నిండా రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు, మనకి 16వ తారీఖు వరకు జ్యేష్ఠ నక్షత్రం అనేది నడుస్తున్నది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ప్రకారం మనకి గెలిచే మరియు ఓడే రంగులోకి వచ్చేసరికి మనకి ముందుగా పిచ్చుకవన్నె గౌడు, అంటే పిచ్చుకవన్నె ఉన్న గౌడు ఉన్న కోడి అనేది మనకి డేగ పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా పసిమి ఉన్న కాకులు, పసిమి గల కాకులు, శుద్ధ కాకులు అంటే నలుపు గల బాగా నలుపున్న కాకుల పైన పసిమున్న కాకులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా పింగళ అనేది కోడి మరియు డేగల పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి ఇటుక రంగు గల కోళ్ళు వచ్చేసరికి మనకి నెమలి, కోడి, పింగళ, ఈ మూడు వీటిపైన మనకి ఇటుక అనే రంగు వచ్చేసరికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రంగులు చూసుకున్నట్లయితే మనకి ఇవి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులు. మీరు నక్షత్ర ప్రకారం కట్టుకోవాలంటే ఈ రంగులు ఎంచుకొని కట్టుకోగలరు. దీని తర్వాత మనకి ఒకటో జాము చూసుకున్నట్లయితే మనకి ఒకటో జాము అనేది 6:50 మొదలై 9:14 వరకు ఒకటో జాము అనేది నడుస్తున్నది. ఈ మొదటి సమయం, నేను పెట్టిన మొదటి సమయం 6:50 అనేది మనకి 15/1/2026 సంక్రాంతి రోజున సూర్యోదయం అనేది 6:50 జరుగుతున్నది. కావున మనకి ఒకటో జాము అనేది 6:50 మొదలవుతుంది. ఒకవేళ మీరు కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం మీరు జాములు ఎంచుకున్నట్లయితే మీకు ఒకటో జాము మనకి కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే 6 గంటలకు మొదలయ్యి 8:24 వరకు మనకి ఒకటో జాము అనేది నడుస్తుంది. మీరు అక్కడ బరి దగ్గర మీకు ఏ రంగు అయితే నడుస్తున్నదో చూసుకొని అక్కడ రంగును ఎంచుకొని, ఒకవేళ మనకి ఒకటో జాము 9:14 వరకు ఒకటో జాములో డేగలనేవి విజయం సాధిస్తుంటే మనకి సూర్యోదయం ప్రకారం, ఆ రోజు సూర్యోదయం ప్రకారం రంగులు నడుస్తున్నట్లు అర్థం చేసుకోవాలి మనం. అదే ఒకవేళ 8:24 తర్వాత మనకి డేగలు చనిపోతున్నాయి అంటే, డేగలు కానీ డేగ పోలాలు కానీ చనిపోతున్నాయి అంటే మనకి కుక్కుడు శాసనం పుస్తకం ప్రకారం అనేది రంగు నడుస్తుందని అర్థం చేసుకోవాలి. మీరు దీన్ని బట్టి జాము అనేది డిసైడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిగా మనము ఒకటో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ముసుగు రంగు చూసుకున్నట్లయితే డేగ ఎరుపులు అనేవి మనకు బాగా పనిచేస్తాయి. డేగ పింగళాలు కూడా మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు ఒకటో జాములో. అదేవిధంగా చూపులకు పనిచేసే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర కుసిగల డేగలు, కోడి డేగలు, తెలుపు ఈకలు ఉన్న రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఈకల కోడి డేగలు, రసంగులు, కోడి గౌడ రసంగులు అంటే కోడి తెలుపు ఈకలు ఉన్న గౌడ పీకలు, బోరపైన గౌడ పీకలు ఉండి చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపున్న గౌడ రసంగులు, డేగ పోలాలు, కోడి ఎర్ర కెక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర అబ్బరాసులు, కోడి ఎర్ర మైలాలు, గౌడ పీకలు, బోరపైన గౌడ పీకలు ఉన్న ఎర్ర అబ్బరాసులు, అదేవిధంగా పసిని సేతువాలు. ఇవి మనకి చూపులకి ఒకటో జాములో గెలిచే అవకాశం ఉన్న రంగులు. అదేవిధంగా ఈ ఒకటో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి, శుద్ధ కాకి నెమలి, నల్ల కెక్కెరలు, నెమలి వన్నె అంటే నెమలి పసిని ఉన్న కాకి, నల్ల సవలాలు, కాకి పోలాలు, నెమలి పింగళాలు, నెమలి మైలాలు, నెమలి పసిని ఉన్న మైలాలు అనేవి ఈ ఒకటో జాములో చూపులకి ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు. అదేవిధంగా మనము రెండో జాము చూసుకున్నట్లయితే మనకి సూర్యోదయం ప్రకారం రెండో జాము చూసుకున్నట్లయితే 9:14 మొదలై 11:38 వరకు మనకి సూర్యోదయం ప్రకారం మనకి రెండో జాము అనేది నడుస్తుంది. ఒకవేళ మీరు కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం రెండో జాములో కోళ్ళని రంగులు ఎంచుకోవాలనుకుంటే రెండో జాము అనేది మనకి 8:24 మొదలై 10:48 వరకు మనకి కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం రెండో జాము అనేది నడుస్తున్నది. ఈ రెండో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి నలుపులు. అదేవిధంగా కాకి డేగలు కూడా మనకి ఈ రెండో జాములో ముసుగులకి బాగా పనిచేస్తాయి. దీని తర్వాత మనకి ఈ రెండో జాములో చూపులకు మనకు వచ్చే రంగు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, గట్టి కూసున్న కాకులు, అదేవిధంగా పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు అంటే తోకలో కానీ రెక్కలో కానీ తెలుపు ఈకలు ఉన్న కోడి పచ్చ కాకులు, కోడి చూపు గల కాకి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, కోడి డేగలు, అదేవిధంగా కోడి కాకులు, కోడి రసంగులకి గౌడ పీకలు అనేవి ఉండకూడదు. బోరపైన గౌడ పీకలు ఉన్న రసంగులు అయితే పెట్టవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చూపులకి గౌడ పీకలు ఉన్న రసంగులు పెట్టుకోవద్దు. అదేవిధంగా ఎర్ర కాకులు, నల్లకట్ట రసంగ, ఇది కూడా అంతే. నల్లకట్ట రసంగి కూడా గౌడ పీకలు లేని నల్లకట్ట రసంగులు అనేది మీరు చూపులకు పెట్టుకోవాలి. గౌడ పీకలు ఉంటే మీకు పింగళా వంతులో వచ్చేసరికి కోడి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావున గౌడ పీకలు లేని నల్లకట్ట రసంగులు కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా శుద్ధ సేతువాలు, ఎటువంటి పసిని కానీ నల్ల ఎరుపు ఏక లేని శుద్ధ తెల్ల సేతువాలని చూపులకు పెట్టుకుంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే. ఈ రెండో జాములో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ నెమళ్ళు,
నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి కెక్కెరలు, కోడి పింగళాలు, పసిని ఎరుపు పసినున్న సేతువాలు, నెమలి మైలాలు, నెమలి పసినున్న మైలాలు, తెల్ల అబ్రాస్ లేదా పాల అబ్రాస్ అనేవి ఈ రెండో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు. అదేవిధంగా మనం మూడో జాము చూసుకున్నట్లయితే సూర్యోదయం ప్రకారం మనకి మూడో జాము చూసుకున్నట్లయితే 11:38 మొదలై 2:02 వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నాయి. అదే కుక్కుడు శాస్త్రం ప్రకారం మనం మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 మనకి మూడో జాము అనేది మొదలవుతుంది. ఈ 10:45 నుంచి 1:12 వరకు మనకి మూడో జాము అనేది కొనసాగుతున్నది. దీని తర్వాత మనకి ఈ మూడో జాములో ముసుగు రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న రంగులు అయితే మనకి ఈ మూడో జాములో ముసుగు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా కాకి నెమళ్ళు కూడా మనకి ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు. వీటి తర్వాత మనకి చూపులకు పెట్టుకునే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, అదేవిధంగా కాకి నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పసిమిగల కాకులు, పసిమిగల కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నల్ల సవలాలు, అదేవిధంగా నెమలి చూపు గల నెమలి వన్నె కాకులు. ఇవి చూపులకి మనకి మూడో జాములో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మూడో జాములో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి చూపు ఉన్న రంగులన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా అన్ని రకాల పింగళాలు అనేది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడో జాములో. దీని తర్వాత కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, పసిమిగల సేతువాలు, తెల్ల నెమలి కెక్కెరలు, గౌడపేకల గల ఎర్ర అబ్బరాసలు, అదేవిధంగా ఎరుపు గల మైలాలు, బూడిద మైలాలలో ఎరుపు పసిని ఎక్కువ ఉన్న ఎర్ర మైలాలు, పాల అబ్బరాసులు అనేవి మనకి మూడో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి నాలుగో జాము చూసుకున్నట్లయితే మనకి నాలుగో జాము సూర్యోదయం ప్రకారం అయితే 2:02 నుంచి 4:26 వరకు మనకి నాలుగో జాము అనేది ఆ రోజు సూర్యోదయం ప్రకారం నడుస్తున్నది. అదేవిధంగా కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే మనకి నాలుగో జాము వచ్చేసరికి 1:12 నుంచి 3:36 వరకు నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి పింగళ చూపున్న కోళ్ళని మనం ముసుగు పెట్టుకుంటే బాగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నెమలి పింగళాలను కూడా ముసుగు పెట్టుకునే రంగులుగా మనం చూసుకోవచ్చు. దీని తర్వాత మనకి చూపులకి గెలిచే అవకాశాలు ఉన్న రంగులు చూసుకున్నట్టయితే పింగళాలు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కాకి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి కెక్కెరలు, నల్ల కెక్కెర లేదా నలుపు నెమిలి కెక్కెరలు, అదేవిధంగా నల్లకట్టు గౌడ అబ్బరాసు, అంటే నల్లకట్టు ఉంది బోర పైన గౌడ పీకలున్న నల్లకట్టు గౌడ అబ్బరాసులు, అదేవిధంగా గౌడ పీకలున్న నెమలులు, నల్ల నెమలి మైలాలు, బాగా నలుపు బూడిద రంగు ఉండి నెమలి పసినున్న మైలాలు. మనకి ఈ నాలుగో జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ నాలుగో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా శుద్ధ డేగలు, రసంగి, కోడి రసంగులు, అంటే కుసి ఎరుపు ఉన్న డేగలు కానీ రసంగులు కానీ, గౌడ పీకలు లేని రసంగులు, అదేవిధంగా కోడి డేగలు, కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి కాకి డేగలు, మిరపపండు డేగలు, గేరువాలు, అదేవిధంగా కాకి డేగలు అనేవి మనకి ఈ నాలుగో జాముల చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి పగటిపూట ఆఖరి జాము అనగా ఐదో జాము వచ్చేసరికి మనకి 4:26 నుంచి 6:50 వరకు మనకి సంక్రాంతి రోజు సూర్యోదయం ప్రకారం అనేది ఐదో జాము నడుస్తున్నది. అదేవిధంగా కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే ఐదో జాము వచ్చేసరికి 3:36 నుంచి మొదలై 6 గంటల వరకు మనకి ఐదో జాము అనేది కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అనేది నడుస్తున్నది. ఈ ఐదో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే కోడి కానీ కోడి పింగళాలని కానీ మనం ఈ ఐదో జాములో ముసుగు పెట్టుకుంటే మనకి విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి ఐదో జాములో చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి యొక్క గల రంగులు, అదేవిధంగా పింగళాలు, కోడి పింగళాలని, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి కెక్కెరలని, ఎర్ర పసిని గల సేతువాలని, అదేవిధంగా పాల అబ్బురాసులని, గౌడ పీకలు ఉన్న నెమలు, బోరపైన గౌడ పీకలు ఉన్న నెమళ్ళు, కోడి నెమలి మైలాలు, రెక్కల్లో తెలుపు కానీ తోకలు తెలుపున్న నెమలి పసినేసుకున్న మైలాలు, బూడిద రంగు మైలాలని, అదేవిధంగా నల్లకట్టు గౌడ అబ్బరాసు, నల్ల కుసి ఉండి మనకి గౌడ పీకలు ఉన్న అబ్బరాసులు మనకి ఈ జాములో మనకి ఐదో జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఐదో జాములో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, గట్టి నల్ల కుసిగల కాకులు, శుద్ధ డేగలు, ఎర్ర కుసిగల డేగలు, కాకి డేగలు, పచ్చ కాకులు, పచ్చ కాకి నెమళ్ళు, కాకి నెమలిలు, అదేవిధంగా మిరపపండు డేగలు, రసంగి, ఇటువంటి గౌడపీకలు లేని రసంగులు, ఎర్ర కాకులు అంటే ఎరుపు మించిన కాకులు, నెమలి డేగలు మనకి ఈ ఐదో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు. ఈ కుక్కుడు శాస్త్ర రంగులు అనేవి మనకి 80% వరకే మనకి రంగులు నడుస్తాయండి. ఈ జాముల రంగులు కూడా మనకి ఒక్కొక్కసారి నడుస్తాయి, ఒక్కొక్కసారి నడవండి.
కాబట్టి మీరు నక్షత్ర ప్రకారం కూడా ఒకసారి రంగులు చూసుకొని నక్షత్రము మరియు ఈ జాము రెండు కలిసి వచ్చేటట్టు రంగులు చూసుకొని కట్టుకోండి. అదేవిధంగా మీరు రంగు అనేది కోడిని ఎంచుకోవడంలోనే మీకు విజయం అనేది వస్తుందండి. కావున జాములు నడవనప్పుడు మీరు నక్షత్ర ప్రకారం చూసుకొని రంగులు నక్షత్ర ప్రకారం కూడా కట్టుకోవచ్చండి. మీరు కోడిని రంగు జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.